శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి వెతికి మరీ అర్థం లేని పేర్లు పెడుతున్నారు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఒక నామకరణంలో హిలారి అనేటువంటి నామకరణం చేశారు. అది ఎక్కడ వెతికారు అంటే గూగుల్లో వెతికారు. దాని అర్థం ఏమిటి అంటే చీర్ఫుల్, లక్ష్మీదేవి, ఇలా అర్థాలు వస్తాయట. గూగుల్లో ఏది కొట్టినా కూడా ఆ యొక్క అర్థాలు వస్తూ ఉంటాయి. అదేదో పెద్ద సంస్కృత పండితురాలు అన్నట్టు అందరూ వెళ్ళి పిల్లల పేర్లు కొట్టగానే అక్కడ చూపిస్తుంది, ఏదో ఒకటి మోడర్న్గా ఉన్న నేమ్ తీసి తగిలించేస్తారు. దాని అర్థం ఏమిటో ఎవరికి తెలియదు. కాబట్టి పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మాసనామము, నక్షత్రనామము, వ్యావహారిక నామము అనేటువంటి 3 నామాలు పెట్టవచ్చు. ఆ పేర్లు మీ యొక్క పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి, ఆ యొక్క మాసనామాన్ని బట్టి పెట్టవచ్చు. వ్యావహారిక నామం ఏ దేవతల పేర్లో, ఋషుల పేర్లో లేదా మహనీయుల పేర్లో, మీ ఇంట్లో తాత ముత్తాతల పేర్లో పెట్టుకుంటే వారి యొక్క జీవితం బాగుంటుంది. అంతేకాని అర్థం పర్థం లేని పేర్లు పెట్టి పిల్లల జీవితాలని నాశనం చేయకండి. శ్రీమాత్రే నమః.